మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఆల్ ద బ్యాటిల్స్ వి నో వెరీ వెల్. మొత్తం కూడా యుద్ధాలు నేను ఇచ్చినటువంటిది చూడండి. బ్యాటిల్ ఆఫ్ వందవాసి ఏ సంవత్సరంలో జరిగింది యుద్ధాలు అంటాడు, దాన్ని మనం మ్యాచ్ చేయాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనం క్లాస్ రూమ్లో మాట్లాడుకున్నటువంటి టాపిక్. ఈ టాపిక్ మీద దాదాపు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు, ఇవ అన్ని రకాలైనటువంటి యుద్ధాల మీద దాదాపు కొన్ని గంటల సేపు మనము కొన్ని నెలల పాటు మనం డిస్కస్ చేసినాం. క్లాస్ రూమ్లో కూర్చుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏందనేది తెలుస్తుంది మనకు. మరి దీనికి ఆన్సర్ చేయండి. మీరందరూ కూడా మీకు సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు కదా, దీనికి ఒకసారి ఆన్సర్ చేయండి. నేను చెప్తాను ఆన్సర్ అయితే తర్వాత. మ్యాచ్ ద ఫాలోయింగ్: బ్యాటిల్ ఆఫ్ వందవాసి 1749, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ 1748, బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ 1764, బ్యాటిల్ ఆఫ్ అంబూరు 1760s. విచ్ ఆర్ ద కరెక్ట్ మ్యాచ్? క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. వందవాసి యుద్ధం, బక్సార్ యుద్ధం, శాంతోమ్ యుద్ధం, అంబూర్ యుద్ధం. డియర్ స్టూడెంట్స్, భారతదేశానికి వచ్చిన వలసవాదులు మన భారత ప్రాంతాల కోసం జరిగినటువంటి యుద్ధాలు చేశారు. వాళ్ళు భారతదేశంలో మన స్థానిక పెత్తనాన్ని లాగించేటందుకోసమై వలసవాదులైన బ్రిటిష్ వాళ్ళు, వలసవాదులైన ఫ్రెంచ్ వాళ్ళు చేసినటువంటి యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు అంటారు. తర్వాత కర్ణాటక యుద్ధాలు అంటారు, బెంగాల్ యుద్ధాలు అంటారు, స్థానిక యుద్ధాలు ఎన్నో చేసిర్రబ్బా. ఫస్ట్ దాన్ని చూడండి మిత్రమా, వందవాసి బ్యాటిల్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం మనం. వందవాసి బ్యాటిల్ అనేటువంటి దాన్ని చెప్పండి. ఈ వందవాసి బ్యాటిల్ అనగానే మనం ఏ ఇయర్ తీసుకోవాలి సార్ అంటే 1760 తీసుకుంటే 100% ఆన్సర్ కరెక్ట్. 1760s అంటే వందవాసి ఎక్కడుంది బిడ్డ? ఇది ఏ అనేటువంటి దాన్ని చెప్పేసేయండి. రైట్. బక్సార్ బ్యాటిల్ మనకందరు తెలుసు. బక్సార్ బ్యాటిల్ అంటే 1764లో బక్సార్ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉన్నది మన దగ్గర. బక్సార్ బ్యాటిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బక్సార్ బ్యాటిల్ అనగానే B2 అనేటువంటి దాన్ని చెప్పండి సార్. ఇక్కడ బి అని చెప్పేసేయండి. 1764 శాంతోమ్ యుద్ధం. దీనిపైన సబ్జెక్ట్ ఇంత ఉన్నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐరోపా వాళ్ళు చేసిన మొట్టమొదటి యుద్ధం ఏంటంటే శాంతోమ్ యుద్ధం, భారత ప్రాంతాల కోసం. ఆ శాంతోమ్ యుద్ధం మనకు ఎప్పుడు జరిగింది సార్ అంటే 1748లో జరుగుతుంది బిడ్డ. ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్ అంటే శాంతోమ్ యుద్ధానికి సంబంధించినటువంటిది ఎప్పుడు సార్ అంటే ఇగో ఇక్కడ దీనికి సి అనేటువంటి దాన్ని పెట్టండి సార్. ఇక్కడ సి అనేటువంటి 1748 ఫర్ ఇండియన్ ల్యాండ్స్, భారత ప్రాంతం కోసమే జరిగినటువంటి యుద్ధం అన్న సంగతిని చెప్పేసేయండి ఇక్కడ. ఇక అంబూర్ యుద్ధం అనేటువంటి తీసుకుంటున్నాం బిడ్డ. అంబూర్ అనగానే మనం ఏం తీసుకోవాలంటే 1749. చూడండి ఇక్కడ DCBA ఎక్కడుందో ఆన్సర్ చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఏ అనేటువంటిది ఏంటి సార్ అంటే ఏ ఆప్షన్కి ఏంటిదంటే ఇక్కడ వందవాసి యుద్ధం అనగానే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ టైప్లో కూడా మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు బిడ్డ. వందవాసి అనగానే A4 అనేటువంటిది అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్ బట్టి ఇక్కడ చూసుకుందాం. బి అనగానే బక్సార్ యుద్ధం అనగానే ఏంటి సార్ అంటే CR3 అనేటువంటిది అని చెప్పండి. B3 అనేటువంటిది. శాంతోమ్ యుద్ధం అనగానే 1748 అనేటువంటిది అని చెప్పండి. అంబూర్ బ్యాటిల్ అనగానే 1749 అన్న సంగతిని చెప్పండి. సో ఇక్కడ A4 అనేటువంటి దాన్ని తీసుకున్నాం బిడ్డ. B3 అనేటువంటి దాన్ని చెప్పేసేయండి. C2 అనేటువంటి దాన్ని చెప్పేసేయండి. D1 అనేటువంటిది. ఆన్సర్ విల్ బి గోస్ టు 4th ఆన్సర్. ఇక మీరు ఇక్కడ ఏ చదివినా కూడా మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక నేను డైరెక్ట్ చెప్పేసాను బిడ్డ. వందవాసి యుద్ధం 1760sలో, బక్సార్ యుద్ధం 1764లో, శాంతోమ్ బ్యాటిల్ మై డియర్ స్టూడెంట్, శాంతోమ్ బ్యాటిల్ దాదాపు ఇక్కడ నేను 10 hours క్లాస్ చెప్తాను. ఇది ఆఫ్లైన్ క్లాసులో మన ఇన్స్టిట్యూట్లో. ఒక బ్యాటిల్స్ పైన, ఒక కర్ణాటక యుద్ధాల పైన దాదాపు మనం 10 గంటల సేపు క్లాసులో మనం మాట్లాడుకుంటాం. రోజు మనకు మన హిస్టరీ క్లాస్ 4 hours వేసినా కూడా మినిమం మనం 2.5 daysలలో మనం ఓన్లీ కర్ణాటక బ్యాటిల్స్ పైన డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ కర్ణాటక, థర్డ్ కర్ణాటక, దానికి ప్రీ హిస్టరీ, అసలు ఎవడాడు ఇండిపెండెంట్, ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఎవడు, స్వతంత్ర నవాబు కర్ణాటకకు, వీడెందుకు స్వతంత్ర, సాదతుల్లా ఖాన్ స్వతంత్ర నవాబు ఎందుకు కావాల్సి వచ్చింది, వాట్ హ్యాపెండ్ అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద ఔరంగజేబ్, ఆయన మరణించిన తర్వాత అనేకమైన స్వతంత్ర రాజుల వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ద ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ అమాంగ్ కర్ణాటక రీజన్ సాదతుల్లా ఖాన్. అవన్నీ అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుంది బిడ్డ. ఆన్సర్ మాత్రం మీరు దీనికి A4, B3, C2, D1 ఇది ఆన్సర్ చెప్పండి. 4th ఆప్షన్ ఆన్సర్ చెప్పేసేయండి. ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. వందవాసి యుద్ధం 1760sలో, బక్సార్ యుద్ధం 1764లో, శాంతోమ్ యుద్ధం 1748లో, అంబూర్ యుద్ధం అనేటువంటిది బిడ్డ. అంబూరు బ్యాటిల్ అనేటువంటిది. ఈ అంబూరు యుద్ధం అనేటువంటిది ఎప్పుడు సార్ అంటే జరిగిందంటే అంబూరు బ్యాటిల్ అనేటువంటిది 1749 అని ఆన్సర్ చెప్పేసి చేయండి.
సో సబ్జెక్టు మనం కరెక్ట్గా చదువుకుంటే ఆన్సర్ మనం అద్భుతంగా ఎక్కడున్నా కూడా చేస్తాం. వాడు క్వశ్చన్ ఎంత ట్విస్టింగ్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేస్తాం. సబ్జెక్టు రావాలి కదా, ఆ సబ్జెక్టు రావాలంటే మనం ఫీల్డ్ మీద కూర్చోవాలి కదా. సబ్జెక్టు రావాలంటే ఒక 2-3 గంటల పాటు 5-6 గంటల పాటు రోజు కష్టపడి చదవాలి కదా ఆ కంటెంట్ పైన. చూడండి, కష్టపడింది ఏదైనా సాధించలేం. శ్రమని ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది మిత్రులారా. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కష్టం లేని ఎక్కడ కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు లేరు. మన చుట్టూ పరిసరాలు తీసుకుందాం, మన ఎల్డర్స్ చూద్దాం, మన నైబర్ చూద్దాం, మన యాన్సిస్టర్స్ కూడా, మన పూర్వీకులు, మన తాత, మన పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో కష్టం చేసి వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళే. కష్టం అనేటువంటిది అంటే మనం కూడా ఇక్కడ చదువు అనేటువంటిది ఒక ఆయుధం. మనకు చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. కష్టపడండి, అద్భుతమైన ఫలితాలు సాధించండి కొత్త నోటిఫికేషన్లో. రైట్ మై డే స్టూడెంట్స్, లిజన్ హియర్. సో ఇక్కడ noting the discrimination of the Britishers in India, the founder of Magazine said, "We are different from the English and consequently our ideals and methods are also different." Who said that and what was that magazine? ఇది ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ అబ్బా. భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్షతను గమనించినటువంటి మన భారతీయ జర్నలిస్ట్ వాళ్ళే మనమే అనేటువంటి దానితో ఒక ఆయన మాట్లాడిండు. సో ఇక్కడ చూడండి, తెలుగు వర్షన్లో భారతదేశంలో ఆంగ్లేయుల వివక్షతను గమనించిన ఒక పత్రికా వ్యవస్థాపకుడు మనమే వాళ్ళే అని నినదించిన వారు మరియు ఆ పత్రిక ఏమిటని క్వశ్చన్ అడిగిండబ్బా. ఇది ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నటువంటి క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మీరు మీ ప్రిపరేషన్ను వేగవంతం చేసుకునేటందుకోసం ఇది ఒక చక్కని ప్లాట్ఫామ్ అన్నది. చూడండి, ఆప్షన్ చూడండి. మనమే వాళ్ళే. ఒక దగ్గర మనం పడనుల దగ్గర పోతే మనం ఏమనిపిస్తుంది అంటే, వాడు మనతో మాట్లాడకపోతే చూసినవారా వాళ్ళే మనమే అంటే మనోళ్ళు మనకే ఉంటారు కానీ మనతోడు మనకైతాడా అన్నట్లుగా వివక్షతను గమనించినటువంటి మనం కూడా అప్పుడప్పుడు సంబోధించుకుంటుంటాం. చూడండి మిత్రమా, ఈ మాట అన్నటువంటి పత్రిక ఏంటిది? ఆయన ఎవరంటే ది హిందూ పత్రిక వ్యవస్థాపకుడు జి సుబ్రహ్మణ్యం అయ్యర్. ఈయన కాదు. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా బిలాంగ్స్ టు మద్రాస్ స్వదేశీ మిత్రన్ వ్యవస్థాపకుడు పత్రిక. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు ఇతన్ని. మద్రాస్ నేటివ్ మద్రాస్ మహాజన వ్యవస్థాపకుడైన భారత రాజకీయ సంస్థ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మద్రాసులో జాతీయోద్యమాన్ని రగిలించిన మహానీయుడు. మీకు ఆన్సర్ కావాలి కదా, జస్ట్ వెయిట్. సమాచార చంద్రిక రాధాకాంతదేవ్. ఆ రాధాకాంతదేవ్ ఎవరు సార్ తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్ని వ్యతిరేకించినటువంటి భారతీయ మరొక సంఘ సంస్కర్త. ఈ నాట్ యాక్సెప్టెడ్ ద రాజా రామ్మోహన్ రాయ్ ఐడియాలజీ. రాధాకాంతదేవ్ బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే రాధాకాంతదేవ్. హీ ఆల్సో బిలాంగ్స్ టు బెంగాల్. ఈజ్ పాపులర్ జర్నల్ సమాచార చంద్రిక. చిన్న చూడండి, నేనైతే దీనికి ఆన్సర్ ఇస్తున్నా బిడ్డ. ఇగో అమృత బజార్ అనేటువంటి పత్రిక ఆన్సర్ చెప్పేసేయండి. దీని వ్యవస్థాపకుడు ఎవరు సార్? శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి వాడు. భారత స్వాతంత్రోద్యమంలో ఆ శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి వాడు బ్రిటిష్ వాళ్ళ యొక్క వివక్షతను గమనించి అన్నటువంటి మాట ఇది. రైగా మీరు మారరా, మాకు సేవ చేయరా, మా జాతికి, మా భారత జాతికి మీరు అనుకూలంగా ఉండరా, మా పత్రికల పైన ఎందుకు మీరు ఆంక్షలు విధిస్తారు అని చెప్పేసి మన భారతీయ పత్రికల పైన ఆంక్షలు విధిస్తున్న సందర్భంగా, మన భారతీయ పత్రికల పైన ప్రొహిబిషన్ చేస్తున్న సందర్భంగా ఈ శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి వాడు ఇగో ఇట్లా మాట్లాడతాడు సార్. అవర్ ఇండియన్ జర్నల్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బై బ్రిటిషర్స్. లార్డ్ లిటన్ గవర్నర్ జనరల్ ప్రొహిబిటెడ్ అవర్ నేటివ్ జర్నల్స్. భారతీయుల చేత పబ్లిష్ చేస్తున్నటువంటి ప్రతి భాషా పత్రికను కూడా బ్యాన్ చేస్తున్నారు. ఆ సందర్భంగా శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి వాడు మన పత్రికలకు స్వేచ్ఛనేసు, పత్రికలకు వాయిస్ నొక్కేస్తున్నారని చెప్పేసి ద లిబరేషన్ ఆఫ్ ద జర్నల్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బై బ్రిటిషర్స్ డ్యూ టు దిస్ కాస్ వన్ డే ఇన్ ద జర్నల్ ఆఫ్ ద అమృత బజార్ మిస్టర్ శిశిర్ కుమార్ ఘోష్ స్టేటెడ్, మనమే వాళ్ళే. ద డిస్క్రిమినేషన్, కాన్సిక్వెంట్లీ అవర్ ఐడియాస్ అండ్ మెథడ్స్ ఆర్ ఆల్సో డిఫర్.
హూ సెడ్ దట్ అండ్ వాట్ వాజ్ ద మ్యాగజైన్ అంటున్నాడు బిడ్డ. అమృత బజార్ అనేటువంటి పత్రిక. శిశిర్ కుమార్ ఘోష్ ఆన్సర్ చెప్పేసేయండి. ఈ అమృత బజార్ పత్రిక మీద ఇంకా పొచ్చడంత మెసేజ్ ఉందా నేను చెప్తాను మీ క్లాసులో. చాలా మెసేజ్ ఉంది, ఒకటే కాదు ఇక్కడ. చాలా మన తెలంగాణ భాషలో చాలా అంటే బొచ్చెడంత అని అర్థం. ఆ బొచ్చెడంత అంటే మనం క్లాస్ రూమ్లో కూర్చుంటే చక్కని రాయలేని సబ్జెక్ట్ అద్భుతంగా రాసుకోవచ్చు. ఒక దశలో విసుగుదల వచ్చే అంత గొప్పగా మనం సబ్జెక్ట్ ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. క్లాస్ రూమ్లోనే అద్భుతంగా మనం తయారు కావాలి. తయారు కావాలంటే మీరు సిద్ధం కావాలి. మీరు సిద్ధం కావాలంటే హైదరాబాద్కు రావాల్సిందే. మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో మీ యొక్క అడ్మిషన్ పొందాల్సిందే. ఎంతోమంది ఒకసారి వచ్చి చూడండి, మాటలు కాదు ఇక్కడ. ఎంతోమంది విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలలో చక్కగా ఉద్యోగాలు కొట్టి హ్యాపీ లైఫ్లో ఉన్నారు. కష్టపడితే వస్తుంది. కలలు కనండి, కానీ వాటిని సాకారం చేయండి. మహానీయులు అన్నట్లు మీరు కలలు కంటే దాన్ని సాకారం చేయాలి, చేసుకోవాలి. అప్పుడు అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూస్తాం. అన్నదమ్ములు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళపైన మనం భారం వేయకూడదు. మనకు అమ్మ నాన్న జన్మనిచ్చిరంటే మనమంటూ కొంత దానికి ఒక సార్థకతను ఏర్పాటు చేసుకోవాలి. సక్సెస్ కావాలంటే కష్టపడాలి. అప్పుడు మన ఆనందం, మన యొక్క సక్సెస్ చూసి మన పెద్దలు, మన నాన్న అమ్మ వాళ్ళు హ్యాపీగా హర్షిస్తారు. నేను ఈ పత్రికల మీద దాదాపు మీకైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేసిన మన తరగతి గదులలో. వందే మాతరం అనగానే అరవింద ఘోష్ తీసుకోండి, బిపిన్ చంద్రపాల్ తీసుకోండి, ఉర్దూలో అయితే లాలా లజపతి రాయ్ తీసుకోండి, విదేశాలలో అయితే మేడం బికాజీ కామా అనేటువంటి ఆవిడని తీసుకోండి. ఈ వందే మాతరం పత్రిక భారతీయులలో జాతీయ భావాలు పెంపొందించింది బిడ్డ. ఆ వందే మాతరం పత్రిక, వందే మాతరం గేయం, వందే మాతరం గేయ రచయిత ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. ఇన్ ద నావెల్ ఆఫ్ ద ఆనందం అంటే పెన్నుడు బై బంకిం చంద్ర చటర్జీ. భారతదేశంలో జాతీయోద్యమానికి పురుడు పోసిండు ఆయన. పురుడు ఎప్పుడు వస్తాడో మీకే తెలవాలి. పురుడు ఎన్నో రోజున పోస్తారు అది తెలుసుకోండి. అంటే బేబీని చక్క చేసేటందుకోసమై, పుట్టిన బేబీని మంచి స్ట్రాంగ్గా స్ట్రెంథన్ చేసేటందుకోసమై మంత్రసాంతో జరిపించే ప్రోగ్రాం ఇది పురుడు. కొత్తగా అప్పుడే ప్రసవించిన తల్లికి తెలియదు. బిడ్డను శుభ్రం చేసేటందుకోసమై మంత్రగత్తెను పిలిపించి ఆ పాప యొక్క శిశువు యొక్క అవయవాలు ఎలా ఉన్నాయో చూసేటందుకు చేసేటువంటి ప్రోగ్రాం ఇది. వాస్తవంగా చెప్పాలంటే పురుడు పోయడం. ఇలా బేబీ ఎలా ఉంది, స్ట్రాంగ్గా, కాళ్ళు ఎట్లున్నాయి, చేతులు ఎట్లున్నాయి, ముక్కు ఎట్లుంది, కళ్ళు ఎట్లుంది, చెవులు ఎట్లుంది, చెస్ట్ ఎట్లుంది, ఇవన్నీ కూడా చూస్తారు. అట్లనే ఇండియన్స్లో జాతీయ భావాలకు పురుడు పోసినటువంటి మహానీయుడు బంకిం చంద్ర చటర్జీ. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆనందం మట్టి బిడ్డ. వచ్చాడంత సబ్జెక్ట్ ఉందా? మీరు తయారు కాండి. ఇంకా రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లు ముందే మనం ప్రిపేర్ కావాలి. వాళ్ళు ఏంటంటే తక్కువ టైంలో టపకుని వేద్దామని చూస్తున్నారు. మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ వేగవంతం చేస్తే 100% మనం నోటిఫికేషన్లో మన నెంబర్ ఉంటుంది.